హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అగైన్. సో ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళందరూ చేసుకోండి. సో ఈ రోజు క్లాస్లో మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిసెస్ అనే దాని గురించి చూద్దాం. లాస్ట్ వీడియోలో మనం ఆల్రెడీ ఎడిషన్ ఆఫ్ టూ మ్యాట్రిసెస్ చూసాము. ఎడిషన్ ఆఫ్ టూ మ్యాట్రిసెస్ అని అంటే రెండు మ్యాట్రిసెస్ కూడా సేమ్ ఆర్డర్ ఉండాలి. ఏ ఎలిమెంట్స్ ఆ ఎలిమెంట్స్ అంటే ఏ ప్లేస్ లో ఉన్న ఎలిమెంట్స్ అయితే ఉందో అదే ప్లేస్ లో ఉన్న సెకండ్ మ్యాట్రిక్స్ లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ తో యాడ్ చేయాలని చెప్తాము. కానీ దీనికి మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిసెస్ అనేది ఎడిషన్ ఆఫ్ మ్యాట్రిసెస్ కి పూర్తిగా డిఫరెంట్. అది ఏ విధంగా అనేది ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి. మనకి మల్టిప్లికేషన్ అంటే టూ మ్యాట్రిసెస్ ని రెండింటిని కూడా మల్టిప్లై చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే మ్యాట్రిక్స్ చాలా ఇంపార్టెంట్ జాగ్రత్త చూడండి. ఏ అనే మ్యాట్రిక్స్ ఆర్డర్ వచ్చి 2/3 అని అనుకుందాము. బి అనే మ్యాట్రిక్స్ ఆర్డర్ వచ్చి 3/1 అని అనుకుందాము. సో ఇప్పుడు ఏ ఇంటూ బి చేయాలి. మనం ఏబి అని డినోట్ చేస్తాము దీన్ని. సో ఏ ఇంటూ బి మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏ అండ్ బి ఈ విధంగా చేస్తే ఎప్పుడైతే ఏ అనేది ఫస్ట్ మ్యాట్రిక్స్ కింద బి అనేది సెకండ్ మ్యాట్రిక్స్ కింద తీసుకుంటాం కదా. సో ఇప్పుడు ఏదైతే మనం ఏ ఇంటూ బి చేస్తామో ఏలో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్నైతే ఉన్నాయో ఏ అనే మ్యాట్రిక్స్ లో, బి అనే మ్యాట్రిక్స్ లో నెంబర్ ఆఫ్ రోస్ ఎన్నైతే ఉన్నాయో ఆ రెండు కూడా ఈక్వల్ అయినప్పుడు మాత్రమే మ్యాట్రిక్స్ యొక్క మల్టిప్లికేషన్ అనేది ఎగ్జిస్ట్ అవుద్ది. ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుద్దమ్మా చూడండి. నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ఏ is equal to నెంబర్ ఆఫ్ రోస్ ఇన్ బి. మనం ఏ ఇంటూ బి చేసినప్పుడు ఏలో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్నైతే ఉన్నాయో బిలో ఉన్న రోస్ ఈక్వల్ అయితే మాత్రమే మల్టిప్లికేషన్ అనేది ఎగ్జిస్ట్ అవ్వడం జరుగుతుంది. మల్టిప్లికేషన్ ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుతుంది చాలా ఇంపార్టెంట్. ఇది మల్టిప్లికేషన్ విల్ ఎగ్జిస్ట్ ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుద్దమ్మా ఫస్ట్ మ్యాట్రిక్స్ లో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ కాలమ్స్ సెకండ్ మ్యాట్రిక్స్ లో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ రోస్ కి ఈక్వల్ అవ్వాలి. అలాంటప్పుడు మాత్రమే మ్యాట్రిక్స్ యొక్క మల్టిప్లికేషన్ అనేది ఎగ్జిస్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఎగ్జిస్ట్ అవడమే కాదు, ఏబి మనం చేసినప్పుడు ఏ మ్యాట్రిక్స్ ఆర్డర్ 2/3 కదా, బి అనే మ్యాట్రిక్స్ ఆర్డర్ 3/2 కదా. ఇప్పుడు నెంబర్ ఆఫ్ రోస్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ అంటే నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ఏ నెంబర్ ఆఫ్ రోస్ ఇన్ బి ఈ రెండు కూడా ఈక్వల్ అయ్యాయి. సో మనకి రిజల్టెంట్ ఏమొస్తుంది అప్పుడు రిజల్ట్ 2/2 రిజల్టెంట్ ఏమొస్తుంది 2/2 మ్యాట్రిక్స్ అనేది మనకు అంటే ఏబిఎల్ రెండు మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది 2/2 ఆర్డర్ అమ్మా. చాలా ఇంపార్టెంట్. నెంబర్ ఆఫ్ రోస్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ఏ నెంబర్ ఆఫ్ రోస్ ఇన్ బి ఈ రెండు కూడా క్యాన్సిల్ అయిపోయి రిజల్టెంట్ ఏమైతే ఉందో 2/2 అనేది ఆర్డర్ అవుతూ ఉంటుంది. ఓకేనా. అది దాన్ని రిజల్టెంట్ ఆర్డర్ అని అంటాము. రిజల్టెంట్ ఆర్డర్ ఆఫ్ ది మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిక్స్ అని అంటాము. అర్థమైందమ్మా. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. మీరు జాగ్రత్తగా చూసుకోవాలి, లేదంటే కన్ఫ్యూజ్ అవుతాము. ఒక ఎగ్జాంపుల్ మల్టిప్లికేషన్ ఆర్డర్ అని కాదు, మల్టిప్లికేషన్ లో ఉన్నటువంటి మనకి ఏమైతే ఉన్న ఎలిమెంట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే మ్యాట్రిక్స్ 1 3 1 2 3 2 దీని ఆర్డర్ ఎంతమ్మా 2 రోస్ 3 కాలమ్స్. బి అనే మ్యాట్రిక్స్ 1 2 3 2 దీని ఆర్డర్ ఎంత 2/2 మ్యాట్రిక్స్. ఇప్పుడు ఏ ఇంటూ బి అనేది మనం చేయాలి. ఎగ్జిస్ట్ అవుద్దా ఏ అనే మ్యాట్రిక్స్ ఎగ్జిస్ట్ అవుద్దా లేదా చూడాలి. ఏ అనే మ్యాట్రిక్స్ ఆర్డర్ 2/3, బి అనే మ్యాట్రిక్స్ ఆర్డర్ 2/2. ఇందాక ఏం చెప్పాను, ఫస్ట్ మ్యాట్రిక్స్ ఏదైతే మనకు ఉంటుందో ఆ మ్యాట్రిక్స్ లో ఉన్న నెంబర్ ఆఫ్ కాలమ్స్ సెకండ్ మ్యాట్రిక్స్ లో ఉన్న నెంబర్ ఆఫ్ రోస్ కి ఈక్వల్ అవ్వాలి. ఈక్వల్ గా ఉన్నాయా? సో ఈక్వల్ గా లేవు. సో ఇక్కడ మనకి ఏబి అనేది డస్ నాట్ ఎగ్జిస్ట్ కింద మనం రాసుకోవాలి. ఏబి అనేది డస్ నాట్ ఎగ్జిస్ట్. ఇప్పుడు బి అనేది ఎగ్జిస్ట్ అవుద్దా? బి అంటే బి ఇంటూ ఏ. ఇప్పుడు బి అనేది ఫస్ట్ మ్యాట్రిక్స్ కదమ్మా. బి అనేది ఆర్డర్ ఎంత 2/2. ఏ అనే మ్యాట్రిక్స్ ఆర్డర్ ఎంత 2/3. ఇది రిజల్టెంట్ వచ్చేటువంటి నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ బి నెంబర్ ఆఫ్ రోస్ ఇన్ ఏ ఆర్ ఈక్వల్. ఇప్పుడు రిజల్టెంట్ గా వచ్చేటువంటి బిఏ మ్యాట్రిక్స్ ఆర్డర్ ఎంత అవుద్ది 2/3. ఎందుకంటే ఇందులో 2 ఇందులో 3. సో 2/3 ఆర్డర్ అనేది రిజల్టెంట్ అవుద్ది. చాలా ఇంపార్టెంట్, మీరు జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఓకేనా. సో ఈ కేసులో ఏబి నాట్ ఎగ్జిస్ట్. ఏబి అనేది డస్ నాట్ ఎగ్జిస్ట్. అదే బి అనేది విల్ ఎగ్జిస్ట్ విత్ ఆర్డర్ 2/3 ఆర్డర్ తో ఎగ్జిస్ట్ అవుతుంది అని చెప్పచ్చు. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, ఎప్పుడైనా మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఏబి ఈజ్ నాట్ ఈక్వల్ టు బిఏ. మనం మల్టిప్లికేషన్ చేస్తాం కదా ఏంటి 1 ఇంటూ 2 అన్నా లేదంటే 2 ఇంటూ 1 అన్నా కూడా మనకు వచ్చే రిజల్టెంట్ వచ్చి 2 వస్తుంది ఆన్సర్. బట్ మనకి మ్యాట్రిక్సెస్ లో మాత్రం ఆ విధంగా అనేది ఉండదు. ఏ ఇంటూ బి చేసినా బి ఇంటూ ఏ చేసినా రెండు కూడా ఈక్వల్ కాదు. ఎందుకు కాదు? ఇదే ఎగ్జాంపుల్.
ఇదే ఎగ్జాంపుల్. ఎందుకని వాటి యొక్క ఆర్డర్స్ అనేది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. మల్టిప్లికేషన్ ఏదైతే చేస్తామో ఫస్ట్ మ్యాట్రిక్స్ యొక్క నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్నైతే ఉన్నాయో సెకండ్ మ్యాట్రిక్స్ యొక్క నెంబర్ ఆఫ్ రోస్ కి ఈక్వల్ అవ్వాలి. అప్పుడు ఈక్వల్ అయినప్పుడు మాత్రమే ఈ రిజల్టెంట్ అనేది అంటే ఇందులో ఉన్న రోస్ ఇందులో ఉన్న కాలమ్స్ రిజల్టెంట్ అనేది అవుద్ది. అర్థమైందా? సో ఇది ఏబి అనేది ఎగ్జిస్ట్ అవుతుంది, బి అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇప్పుడు బిఏ అనేది మనం ఏ విధంగా మల్టిప్లై చేయొచ్చు? ఏబి అనేది ఎగ్జిస్ట్ అవుతుంది కదా, బిఏ అనేది ఏ విధంగా మల్టిప్లికేషన్ చేయొచ్చు? బిఏ ఎగ్జిస్ట్ అని అంటున్నాం కదమ్మా, అప్పుడు రిజల్టెంట్ ఏమొస్తుంది బిఏకి? ఫస్ట్ బి మ్యాట్రిక్స్ వేసుకోవాలి. ఏంటి? 1 2 3 2. నెక్స్ట్ ఏ 2 3 సారీ ఇది బి అని మ్యాట్రిక్స్. ఏ అని మ్యాట్రిక్స్ 1 3 1 2 3 2. ఓకే, ఇప్పుడు దీని ఆర్డర్ వచ్చి 2/2, దీని ఆర్డర్ వచ్చి 2/3. సో 2 2 ఆర్ ఈక్వల్, మనకి రిజల్టెంట్ వచ్చి 2/3 అనేది రావాలి. సో ఏ విధంగా మల్టిప్లికేషన్ చేస్తాననేది జాగ్రత్తగా చూడండి, ఏ విధంగా మల్టిప్లై అవుద్ది. ఓకే, చూడండి. ఇది బిలో ఉన్న మ్యాట్రిక్స్ యొక్క ఫస్ట్ రో, ఇందులో ఉన్నటువంటి బిలో ఉన్నటువంటి ఫస్ట్ కాలం ఏదైతే ఉందో దాన్ని మల్టిప్లై చేయాలి. సో రోతో కాలం చేయాలి. అంటే మనకి ఇది రో కదమ్మా, ఇది కాలం. సో దీన్ని మల్టిప్లై చేయాలన్నమాట. ఇది రో, ఇది కాలం, దీన్ని మల్టిప్లై చేస్తాం చూడండి ఒకసారి. సో 1 into 1 ప్లస్ నెక్స్ట్ 2 into 2. సో అది కాలం అయిపోయింది. నెక్స్ట్ ఇదైంది కదా. నెక్స్ట్ అగైన్ 1 into 3 ప్లస్ 2 into 3 అయిపోయిందా దీంతో కూడా. నెక్స్ట్ అగైన్ 1 into 1 ప్లస్ 2 into 2. నెక్స్ట్ కింద ఉంది ఈ 3, ఇక్కడ ఉన్నటువంటి 3 ఈ విధంగా మల్టిప్లై చేసుకుంటా, అంటే ఈ విధంగా వెళ్ళాలి. సో ఇప్పుడు 3 దేంతో మల్టిప్లై అవ్వాలి? ఇక్కడ ఉన్న 3 ఇలా షిఫ్ట్ చేసుకోండి, అంటే ఊహించుకోండి ఇలా. సో ఇప్పుడు 3 అనేది దేంతో మల్టిప్లై అవ్వాలి? వెరీ గుడ్, 1తో. 3 into 1 2 into 2. అర్థమవుతుందా? నెక్స్ట్ అలాగే నెక్స్ట్ 3 into 3 ప్లస్ 2 into 3. నెక్స్ట్ 3 into 1 ప్లస్ 2 into 2. సో రిజల్టెంట్ వచ్చే పాటలకు మనకి 2/3 రావాలి కదా. చూడండి ఒకసారి. 1 into 1 1 ప్లస్ 2 2 2 4. నెక్స్ట్ 1 into 3 3 ప్లస్ 6 1 ప్లస్ 4 కింద 3 ప్లస్ 4. నెక్స్ట్ 9 ప్లస్ 6. నెక్స్ట్ 3 3 9 అలాగా 3 ప్లస్ 4. వెరీ. సో ఆన్సర్ వచ్చి మనకి బిఏ కదమ్మా. 5 9 5 7 15 7. సో ఇదన్నమాట మనకి మ్యాట్రిక్స్, బిఎన్ మ్యాట్రిక్స్ యొక్క మల్టిప్లికేషన్. జాగ్రత్తగా ఇంకొకసారి నేను ఎక్కడైతే మల్టిప్లికేషన్ స్టార్ట్ చేసానో అక్కడి నుంచి ఒక్కొక్కసారి చూడండి, రివర్స్ ఫార్వర్డ్ చేసి అక్కడి నుంచి ఇంకొకసారి చేయండి. ఏ విధంగా మల్టిప్లై చేసాము అనేది జాగ్రత్తగా ఒకసారి చెక్ చేసుకోండి. ఫస్ట్ ఏదైతే ఉందో ఫస్ట్ కాలం ఇది రో, ఇది కాలం. మనకి ఈ విధంగా ఎప్పుడైతే వచ్చిందో ఎలిమెంట్స్ అనేవి అదే విధంగా వెళ్ళాలి. ఓకే, సో జాగ్రత్తగా చూసుకోండి. ఒక్కసారి అక్కడి నుంచి మళ్ళీ ఇంకోసారి రివర్స్ చేసుకొని ఇంకొకసారి చెక్ చేసుకోండి, మీకు ఈజీ అనేది అవుద్ది. ఓకే, నేను ఇక్కడ ఎరేస్ చేస్తున్నాను, మీరు ఇంకొకసారి బ్యాక్ ఫార్వర్డ్కి వెళ్ళి ఒక్కసారి చెక్ చేసుకోండి. సో ఇది మల్టిప్లికేషన్. ఇంకొకసారి మల్టిప్లికేషన్ చెప్తాను చూడండి ఒకసారి. మనకి బి అనేది ఎగ్జిస్ట్ అవుద్దమ్మా. బి మ్యాట్రిక్స్ వచ్చి 1 3 3 2. ఏ అనే మ్యాట్రిక్స్ వచ్చి 2 3 1 3 1 2 3 2. ఓకే, మల్టిప్లికేషన్ అనేది చూడండి, ఇక్కడ ఉన్నటువంటి రో ది కాలంతో అవుద్ది. అంటే ఇక్కడున్న 1 ఇక్కడ దీంతోనే, ఇక్కడ ఉన్న దాన్ని ఇక్కడ దీంతోనే అవుద్ది. సేమ్ అలాగే 1 సెకండ్ దానికి వచ్చేప్పటికి సేమ్ ఇలాగే అవుద్ది కదా. సేమ్ ఇది ఇంతే. ఇది ఈ విధంగా వెళ్ళినప్పుడు 1 into 3 అవుద్ది, అంటే 1 into 3 అవుద్ది, ఈ 3 into 3 అవుద్ది. ఇది 2 బట్ మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ సేమ్ అలాగే ఇక్కడ 1 2 ఉంది, ఇక్కడికి వచ్చేపాటు సేమ్ ఇక్కడున్న 1 2 ఇక్కడున్న 1 2తో మల్టిప్లై అవుతుంది. ఓకే, నెక్స్ట్ సేమ్ అదే విధంగా 3 2 ఉంది. ఈ 3 2ని సేమ్ ఇలా ఫార్వర్డ్ చేస్తే ఈ 3 ఇక్కడికి 2 ఇక్కడికి వెళ్తుంది. సేమ్ అదే 3 2ని ఇలా మల్టిప్లై చేస్తే ఈ 3 ఇక్కడికి వెళ్తుంది, ఈ 2 ఇక్కడికి వస్తుంది. సేమ్ అదే 3 2ని ఇక్కడ దీని దగ్గరికి వెళ్తే ఇలా మల్టిప్లై చేసుకుంటే ఈ 3 అనేది 1కి వెళ్తుంది, ఈ 2 అనేది ఈ 2కి వస్తుంది. సో అప్పుడు టోటల్ మ్యాట్రిక్స్ అనేది అన్ని అడిషన్ చేసుకుంటూ ఉండాలి, ప్లస్ 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 వేసుకుంటూ ఉండాలి. అప్పుడు టోటల్ మ్యాట్రిక్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకేనా. సో ఇది మల్టిప్లికేషన్. 2 మ్యాట్రిక్సెస్ మల్టిప్లై చేయాలి. 2 3 4 5 ఎన్ని మ్యాట్రిక్స్ అన్న మల్టిప్లై చేసే పద్ధతి అయితే ఇదే, ఈ విధంగానే ఉంటుంది.
ఓకే, ఇప్పుడు ప్రాపర్టీస్ లోకి వెళ్తే ప్రాపర్టీస్ అంటే ఏమైనా ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏబిసి అనే మ్యాట్రిక్స్ ఉన్నాయి, 3 ఒకేసారి మల్టిప్లై చేయడం, ఏమన్నా రెండు తీసుకుని మల్టిప్లై చేయగలం. అంటే ఏబిసి ఈజ్ ఈక్వల్ టు, సో ఈ విధంగా ఫస్ట్ ఏబిని మల్టిప్లై చేసి వచ్చిన రిజల్టెంట్ ని సితో మల్టిప్లై చేసిన, లేదా ఫస్ట్ బీసీని మల్టిప్లై చేసి వచ్చిన రిజల్టెంట్ ని ఏతో మల్టిప్లై చేసిన, ఈ రెండు కూడా ఒకే ఆన్సర్ రావాలి. దీన్నే అసోసియేటివ్ లా అని అంటారు. ఏంటది? అసోసియేటివ్ లా అని అంటాం. సో ఏబిసిని ఫస్ట్ ఏబి మల్టిప్లై చేసి వచ్చిందాన్ని సితో చేసిన, లేదు బీసీ మల్టిప్లై చేసి వచ్చిందాన్ని ఏతో మల్టిప్లై చేసిన, ఈ రెండు కూడా ఈక్వల్ గా రావాలి. అప్పుడైతేనే ఆ ప్రాపర్టీ వచ్చే ఆ ప్రాపర్టీ సాటిస్ఫై అయ్యేదాన్ని అసోసియేటివ్ లా అని అంటాము. ఓకే, నెక్స్ట్ డిస్ట్రిబ్యూటివ్ లా. డిస్ట్రిబ్యూటివ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఇంటూ బి ప్లస్ సి ఇజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి ప్లస్ సి. అంటే ఇప్పుడు మనం దీన్ని ఏబి ప్లస్ ఏసీ కింద రాయొచ్చు. అంటే ఏని మల్టిప్లై చేస్తాం కదా, ఏబి ప్లస్ ఏసీ కింద రాసుకోవచ్చు. అంటే ఏంటి? ఏని బి ప్లస్ సి చేసి మల్టిప్లై చేసిన, లేదు ఏబిని ఏసీని మల్టిప్లై చేసి రెండింటిని యాడ్ చేసినా కూడా వచ్చేటువంటి రిజల్ట్ ఒకే విధంగా ఉంటే దాన్ని డిస్ట్రిబ్యూటివ్ లా అని అంటాము. ఏంటది? డిస్ట్రిబ్యూటివ్ లా. నెక్స్ట్, అలాగే ఫస్ట్ క్లాస్ లో మీకు ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కోసం చెప్పాను. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే ఏంటమ్మా? ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే దీన్ని మనం 1001, ఇది 2x2 మ్యాట్రిక్స్ అయితే 3x3 అయితే 100, 010, 001, ఇది 3x3 మ్యాట్రిక్స్ అయితే అని అంటాం. ఏ విధంగా 2x2 మ్యాట్రిక్స్ అయితే 1001, 3x3 మ్యాట్రిక్స్ అయితే 100, 010, 001 గా రినోట్ చేసుకుంటాం. ఇదంటే ఐఎన్ కింద రినోట్ చేసుకుంటాం కదా. సో ఇప్పుడు మనం 1 కింద ఊహించుకోండి దాన్ని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఇంటూ ఏ చేసిన, ఏ అనే మ్యాట్రిక్స్ ఏదైనా ఉండదు, ఐ ఇంటూ ఏ చేసిన, ఏ ఇంటూ ఐ చేసిన, రిజల్టెంట్ వచ్చేది ఏని మాత్రమే. రిజల్టెంట్ వచ్చేది ఏ అవుతుంది. ఓకేనా? ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు, చాలా ఇంపార్టెంట్. సో దీస్ ఆర్ ద ప్రాపర్టీస్, మల్టిప్లికేషన్ లో ఉన్నటువంటి ప్రాపర్టీస్. నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ కూడా చూద్దామమ్మా. టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి ఒక ఎగ్జాంపుల్ అనేది మనం చూద్దాము. రైట్, సో ఇది ఎగ్జాంపుల్. ఏ ఈజ్ ఈక్వల్ టు 1, -2, 3, -4, 2, 5. ఇప్పుడు ఏ అనే మ్యాట్రిక్స్ ఆర్డర్ ఎంతమ్మా? 2/3. ఏ అనే మ్యాట్రిక్స్ ఆర్డర్ వచ్చి 2/3. సో బి అనే మ్యాట్రిక్స్ ఆర్డర్ ఎంత? 3/2. ఇప్పుడు ఏబి ఎగ్జిస్ట్ అవుతుందా లేదా? ఏబి ఎగ్జిస్ట్ అవుతుందా లేదా? ఏబి, ఏ అంటే ఎంత? 1, -2, 3, -4, 2, 5. ఓకే, బి అనేది ఇక్కడే రాసేసుకున్నాము. బి అనేది 2, 3, 4, 5, 2, 1. సో ఏ అనే మ్యాట్రిక్స్ ఆర్డర్ 2/3, బి అనే మ్యాట్రిక్స్ ఆర్డర్ 3/2. సో ఇప్పుడు మనకి ఇందులో ఉన్నటువంటి కాలమ్స్, ఇందులో ఉన్న రోస్, ఏలో ఉన్న కాలమ్స్ బిలో ఉన్న రోస్ కి ఈక్వల్ అయ్యాయి. సో రిజల్టెంట్ వచ్చి మనకి ఏ విధంగా ఉంటుంది? వెరీ గుడ్, 2/2 మ్యాట్రిక్స్ అవుద్ది. ఎందుకంటే రిజల్టెంట్ వచ్చి 2/2 మ్యాట్రిక్స్ అవుద్ది. సో ఇప్పుడు దీన్ని మల్టిప్లికేషన్ చూద్దాము. సో ఈ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చెక్ చేసుకుందాం. ఇప్పుడు మల్టిప్లికేషన్ చూడండి. ఓకే, ఇలా మల్టిప్లై చేయాలి. సో ఇప్పుడు ఏబి ఈజ్ ఈక్వల్ టు, చెప్పండి, ఏబి ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ 2, గుడ్, -2 ఇంటూ, మైనస్ ఎందుకు వచ్చింది? ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కనుక, -2 ఇంటూ 4. ఇక్కడ మిడిల్ లో -2 ఉంది, ఈ సైడ్ వచ్చేప్పుడు బిలో ఉన్నదానికి ఏదైతే ఉందో కాలము 4 ఉంది, అందుకే 2 ఇంటూ 4 ప్లస్ 3 ఇంటూ 2. ఓకే, నెక్స్ట్ అగైన్ ఇది అయిపోయింది. నెక్స్ట్ 1 ఇంటూ 3, -2 ఇంటూ 5 ప్లస్ 3 ఇంటూ 1. ఇక్కడికి -4 ఇంటూ 2 ప్లస్ 2 ఇంటూ 4 ప్లస్ 5 ఇంటూ 2. నెక్స్ట్ అగైన్ 4 ఇంటూ -4 ఇంటూ 3 ప్లస్ 2 ఇంటూ 5 ప్లస్ 5 ఇంటూ 1. సో ఇది 2/2 మ్యాట్రిక్స్. సో ఏబి ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ 2, 2, -8 ప్లస్ 6. ఓకే, నెక్స్ట్ 3, -10 ప్లస్ 3. నెక్స్ట్ -8 ప్లస్ 8 ప్లస్ 10. నెక్స్ట్ -12 ప్లస్ 10 ప్లస్ 5. సో ఏబి ఈజ్ ఈక్వల్ టు 0. చూడండి, ఈ రెండు యాడ్ చేసి 8, 8 - 8, 0. నెక్స్ట్ 6, సో -4, 8, 8 క్యాన్సిల్ అయిపోయి 10, 15 అంటే 3. సో ఏబి అనేది మ్యాట్రిక్స్ మనకి 2/2 వచ్చింది కదా, 0 అమ్మా. సో 2/2 మ్యాట్రిక్స్ వచ్చింది. సో ఇప్పుడు మనకి ఏబి అనే మ్యాట్రిక్స్ మల్టిప్లై చేస్తే ఆన్సర్ ఏమొచ్చింది? ఏబి అనే మ్యాట్రిక్స్ ని మల్టిప్లై చేస్తే మనకి ఆన్సర్, సో ఏబి
మ్యాట్రిక్స్ మల్టిప్లై చేస్తే వచ్చినటువంటి ఆన్సర్ ఇక్కడ రాయడం జరిగింది. ఇప్పుడు బిఏ చూద్దాము. సో బి ఇంటూ ఏ అనే మ్యాట్రిక్స్ ని మల్టిప్లై చేసి చూద్దాము. ఇంతకీ ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఏ అనేది ఎగ్జిస్ట్ అవుతుందా లేదా అని మనం చెక్ చేసుకోవాలి. ఎగ్జిస్ట్ అయితేనే మల్టిప్లికేషన్ అనేది చేయాలి. ఎగ్జిస్ట్ కాకపోతే మల్టిప్లికేషన్ అనేది మనం చేయడానికి లేదు. సో బిఏ మనం చేసినప్పుడు ఫస్ట్ బి అనే మ్యాట్రిక్స్ రాసుకోవాలి కదా. ఫస్ట్ బి అనే మ్యాట్రిక్స్ మనం రాసుకోవాలి. సో బి మ్యాట్రిక్స్ ఏంటమ్మా 2 3 4 5 2 1. నెక్స్ట్ ఏ అనే మ్యాట్రిక్స్ 1 -2 3 -4 2 5. సో బి అనే మ్యాట్రిక్స్ కూడా రాసాము. దీని ఆర్డర్ వచ్చి 3/2, దీని ఆర్డర్ వచ్చి 2/3. సో 2 2 ఆర్ ఈక్వల్. రిజల్టెంట్ వచ్చి మాకు ఏం రావాలి? వెరీ గుడ్, 3/3 రావాలి. 3/3 మ్యాట్రిక్స్ అనేది రిజల్టెంట్ రావాలి. సో ఇప్పుడు మల్టిప్లికేషన్ అనేది జాగ్రత్తగా చూడండి, స్లోగానే చేద్దాం, కంగారు ఏం లేదు. రెండోసారి చూసేవాళ్ళు స్పీడ్ గా పెట్టుకోండి, ఫస్ట్ టైం చూసేవాళ్ళు స్లోగా పెట్టుకొని చూడండి. సో ఇప్పుడు మల్టిప్లికేషన్ ఇక్కడ 2 3 ఉంది, ఇక్కడ దీంతో మల్టిప్లై చేయాలి. ఇది 4 అమ్మా, ఇది 4. సో మల్టిప్లై చేయాలి ఎలా? 2 into 1 plus 3 into -4. నెక్స్ట్ అగైన్ 2 into -2 plus 3 into 2. నెక్స్ట్ 2 into 3 plus 3 into 5. ఓకే. నెక్స్ట్ 4 into 1 plus 5 into -4. నెక్స్ట్ 4 into -2 plus 5 into 2. నెక్స్ట్ 4 into 3 plus 5 into 5. నెక్స్ట్ 2 into 1 plus 2 into -4. నెక్స్ట్ 2 into -2 plus 1 into 2. నెక్స్ట్ 2 into 3 plus 1 into 5. సో టోటల్ మల్టిప్లికేషన్ వేసుకున్నాము. ఇప్పుడు రిజల్టెంట్ రాసుకున్నాం చూడండి ఒకసారి. ఏంటంటే 2 1s are 2 -12 -4 plus 6 9 plus 15. So 4 minus 20 minus 8 plus 10. Next 12 plus 25. Next 2 minus 8 minus 8 plus 10. 6 plus 5. So BA minus 10 2 25 minus 16 2 37 12 25 యాడ్ చేస్తే 37 minus 6 4 and 11. This is BA matrix. A into B ఎంత వచ్చింది? ఇది BA matrix ఎంత వచ్చింది? 3/3 మ్యాట్రిక్స్. అది 2/2 మ్యాట్రిక్స్ వచ్చింది, ఇది 3/3 వచ్చింది. మరి ఈ రెండు ఈక్వలా? ఈ రెండు మ్యాట్రిక్స్ ఈక్వల్ అవుతాయా? సో BA మ్యాట్రిక్స్ AB ఈజ్ నాట్ ఈక్వల్ టు BA. చూడండి, ఏబి అనేది బిఏ అనేది మల్టిప్లై చేస్తే రెండు కూడా ఒక ఆన్సర్ రాలేదు. ఒక ఆన్సర్ పక్క పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఆర్డర్ అనేది రాలేదు. సో ఏబి ఈజ్ డిఫరెంట్, బిఏ ఇస్ డిఫరెంట్. దట్ ఈస్ కాల్డ్ ఏబి ఈజ్ నాట్ ఈక్వల్ టు బిఏ అని రాయొచ్చు. దిస్ ఈస్ మల్టిప్లికేషన్ అమ్మా. దీన్ని బట్టి మనం ఎక్సైజ్ లో కొన్ని సమ్స్ అనేది ప్రాక్టీస్ చేసుకుందాము. నెక్స్ట్ వీడియోలో ఎక్సైజ్ లో ఉన్నటువంటి అంటే ఇంతకు ముందు ఎడిషన్ ఆఫ్ మ్యాట్రిక్సెస్ మీద, అదే మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిసెస్ మీద, అలాగే మనకి ఒక మ్యాట్రిసెస్ ని ఒక మల్టిప్లై చేస్తే ఏం చేయాలి అనేది నెక్స్ట్ క్లాస్ లో చెక్ చేసుకొని ఎక్సైజ్ లోకి వెళ్దాం. ఓకేనా? వెరీ గుడ్.